నమస్తే అండి. ఎప్పట్లాగా మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇవన్నీ మాట్లాడేంత మూడ్లో కూడా నేను లేనండి. వాస్తవంగా ఈ వీడియో నిన్నే చేయాల్సింది, నా మైండ్ పనిచేయడం లేదు. నిన్నటి నుంచి మనసులో లేదండి. ఎందుకంటే మీలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, నేను ఎక్కువగా న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతుంటాను. అయితే మొన్న ఒక న్యూస్ ఛానల్ చూసేటప్పుడండి నేను ఒక న్యూస్ చూశాను. ఏమిటంటే సాయి ధర్మతేజు ఒక వీడియో గురించి తెలంగాణ సీఎం గారికి, డీజీపీ గారికి, అట్లాగే ఆంధ్ర సీఎం గారికి, డీజీపీ గారికి వీళ్ళందరికీ ఆ వీడియో పంపించి రిక్వెస్ట్ పెట్టాట, దీని మీద మీరు చర్యలు తీసుకోండి సార్ ప్లీజ్ అని చెప్పేసి. ఆ న్యూస్ చూసిన తర్వాత ఏంటి ఈ న్యూస్ అని చెప్పేసి నేను ఆ ఛానల్ ఓపెన్ చేసి చూశాను. నిజంగా నేను కొత్తగా వింటున్న పదాలండి. ఏంటో రోస్టెడ్ వీడియోస్ అట, డార్క్ కామెడీ. నా జీవితంలో మొదటిసారి విన్నాను ఈ పదాలు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో తీసుకుంటారు, దాన్ని ప్లే చేస్తూ ఒక 4-5 కూర్చొని ఉంటారు ఛానల్లో. దాని గురించి కొంచెం ప్లే చేయడం, ఈ ఛానల్ హెడ్ ఎవడైతే ఉంటాడో వాడు మిగతా వాళ్ళని అడుగుతాడనమాట, దీని గురించి నువ్వేం మాట్లాడతావు మాట్లాడు అంటే వాడు దీని గురించి మాట్లాడతాడు. నిన్న వీళ్ళు తీసుకున్న ఒక రీల్ గురించి చెప్తానండి. ఒక తండ్రి కూతురు, ఆ పాపకి సుమారు 4-5 ఏళ్ల వయసు ఉండొచ్చు. తండ్రి బయట నుంచి వస్తాడండి, వస్తూ బెల్ట్ తీస్తాడు. ఈ పాప ఆ బెల్ట్ తీసినప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తుంది, అంటే బెల్ట్ తీసుకుని కొడతాడేమో అన్నట్టుగా. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆ బెల్ట్ మీద ఆ పాపను కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతాడు. ఎంత బాగుందండి. ఆ రీల్ని వీళ్ళు వీడియోకి తీసుకున్నారండి. అంటే దాన్ని రోస్ట్ చేయడం అనమాట. ఈ ఛానల్ హెడ్ ఎవడంటే ప్రణీత్ హనుమంతు. వాడు ప్లే చేసి ఇక్కడ నీకేమనిపించిందో చెప్పు అని వాడి ఫ్రెండ్స్ని అడుగుతుంటే ఇంకో 4-5 దరిద్రులు కూర్చొని ఉన్నారు కదా ఛానల్లో, దాని గురించి ఒకడు మాట్లాడటం, కామెంట్ చేయటం. మళ్ళీ ఇంకోటి ప్లే చేయగానే, అంటే నెక్స్ట్ ప్లే చేయగానే ఇంకొకడు మాట్లాడటం. యాండి మాట్లాడచ్చు, ఎలా మాట్లాడచ్చు? ఆయన బెల్ట్ తీయగానే ఆ పిల్లను కొడతాడు అనుకున్నాను కూతుర్ని ఆ బెల్ట్ తోటి, కానీ భగవంతుడా చక్కగా ఉయ్యాలు ఊపాడు, ఇలా మాట్లాడవచ్చు. కానీ అండి వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే అసలు చెప్పు తీసుకొని కొడదామనిపించిందండి. మొత్తం బూతు పురాణమే. పవిత్రమైన తండ్రి కూతుళ్ళ రీల్ని వాళ్ళు తీసుకుని ఎంత చండాలంగా మాట్లాడారంటే అది అసలు మన నోటితో మనం మాట్లాడలేమండి. మీకు చెప్పడానికి కూడా నోరు రావడంలే, అంత దరిద్రంగా మాట్లాడారు. అసలు ఆ ఛానల్ కండి దగ్గర 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూస్ చూస్తే లక్షల్లో ఉన్నాయండి. అంటే వీళ్ళు ఏ వీడియో చేసినా కూడా ఏదో ఒక వీడియో తీసుకొని ఆ వీడియో మీద వీళ్ళ కామెంట్స్ చెప్తుంటారనమాట. అంటే వీళ్ళ ఒపీనియన్ అంటారో, వీళ్ళ కామెంట్స్ అనాలో ఏమనాలో వీళ్ళు మాట్లాడుతుంటారు. ఆ వీడియోని గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు. నేను ఈ దరిద్రాన్ని చూసిన తర్వాత ఇంకా ఇలా తిరగేస్తుంటే అసలు ఒక తెలుగు యూట్యూబర్ అండి, దాదాపు 60+ వయసు ఉంటుంది, ఆవిడ కూడా వీళ్ళ వీడియోల్లో కనిపించారు. అంటే ఏం మాట్లాడారో ఆవిడ గురించి ఏంటో నేను అసలు ఓపెన్ చేయలేదండి వీడియో, ఎందుకంటే నాకు భయం వేసింది. ఈ వీడియో విన్న తర్వాత ఇంకా తర్వాత వీడియోలు ఓపెన్ చేయాలంటే నాకు ధైర్యం సరిపోలే. అంత దరిద్రంగా మాట్లాడారు అనమాట, అంత దారుణంగా మాట్లాడారు. దీని గురించి అండి మొదట్లో కొంతమంది హీరోలంట వీడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారంట, అంటే ఈ ఛానల్ చూడండి అది ఇది అని చెప్పేసి ఏదో మాట్లాడినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వీడికి మనం ఎందుకు సపోర్ట్ చేసాంరా బాబు అని. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ విషయంలో స్పందించారండి.
వీడికి సరైన శిక్ష పడాలి, వీడిని కఠినంగా శిక్షించాలని మంచు లక్ష్మి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నారా రోహిత్ కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, వీళ్ళందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. అయితేనండి ఈ క్రమంలో నేను ఇంకో వీడియో చూశాను. అది వీళ్ళ నాన్న, ఈ ఎవడైతే ప్రణీత్ హనుమంత్ అని ఉన్నాడో ఈ ఛానల్ హెడ్, వాడి తండ్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. ఆ ఇంటర్వ్యూ చూశాను. ఐడ్రీమ్ మీడియాకి అనుకుంటా, దిల్సే అంజలికి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఒక 3 సంవత్సరాల క్రితం. ఆయన ఎంత గొప్పగా చెప్పాడంటే అండి వీడి గురించి, బహుశా వీడు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త అనుకుంటాను అప్పుడు. అతను కూడా ఊహించుండడులేండి ఈ దరిద్రుడు ఇలాంటి నీచమైన దారి పడతాడు, ఇలాంటి నీచమైన బాటలో నడుస్తాడని ఆయన కూడా ఊహించుండడు బహుశా. ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమిషనర్గా పనిచేశాడట ఆంధ్రప్రదేశ్లో. చాలా మంచి సారు మా సార్ అని చెప్పేసి కామెంట్స్లో కూడా ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు పెట్టారు. సరే అది పక్కన పెడదాం. ఆయన ఏం చెప్పాడంటే వీడి గురించి, ఆయనకి 2 కొడుకులట. పెద్ద అబ్బాయికి కూడా ఛానల్ ఉంది. మా చిన్నబ్బాయి అమ్మ చాలా మంచివాడు, నా నుంచి ₹1 ఆశించలేదు, నాకు 1 పైసా వద్దు డాడీ, మీరు జన్మనిచ్చారు అంతే చాలు, నేను ఇండివిజువల్గానే ఎదుగుతాను అని చెప్పి అన్నాడమ్మా, అంత మంచివాడు మావాడు అని చెప్పుకొచ్చాడు ఆయన. ఏమండి ఇండివిజువల్గా ఎదగడం అంటే ఇది అని ఆయన అనుకొని ఉండడు, అంతే కదా. ఆయన ఎంతో గొప్పగా ఊహించుకున్నాడు కొడుకు గురించి. నిజంగా అండి వీళ్ళమ్మని గురించి కూడా నేను వీడియో చూశానండి, అంటే న్యూస్లో చూశాను. ఆవిడ MA సైకాలజీ చేసి ఈ ఉమెన్ వెల్ఫేర్ అండ్ చిల్డ్రన్స్ రైట్స్ గురించి యునెస్కో తరఫున పనిచేస్తున్నారట. తండ్రి చూస్తే IAS ఆఫీసరు, తల్లి చూస్తే అంత మంచి సంస్థ తరఫున పనిచేస్తుంది ఆవిడ. మరి వీడేంటండి ఇలాంటి అడ్డదారి పట్టాడు? ఏం చేయాలండి వీళ్ళని? ఇదంతా రచ్చ అయిన తర్వాత పోలీసులు వీడి కోసం వెతకడం మొదలుపెట్టిన తర్వాత వాడు సింపుల్గా సారీ చెప్తున్నాడు. అంటే జనం తిడతారు కదా, ఆ తిడుతున్నప్పుడు వాడు ఏమంటున్నాడు, నా ఫ్యామిలీకి ఏం సంబంధం లేదు, మా ఫ్యామిలీలో ఎవరిని ఏం అనకండి, వాళ్ళకి అసలు ఏం తెలియదు, సారీ. అంటే నీకే నా ఫ్యామిలీ ఉంది, ఏరా దరిద్రుడా, యువతల వాళ్ళ ఈ ఫ్యామిలీస్ కాదా? అంత నీచంగా మరి ఎలా వీడియోస్ చేస్తున్నావురా? అసలండి వాడు సారీ చెప్పగానే ఒక అమ్మాయి కామెంట్ పెడుతోందండి, ఏమని, సారీ చెప్పాడు కదా వదిలేయండి, ఇంకా ఏముందిలే ఇందులో, అంటే మూవ్ ఆన్. అంటే ఒక తప్పు చేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా? వదిలేద్దామా? ఇంక వాడి మీద యాక్షన్ తీసుకోవద్దా? అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదండి. ఇంతమంది రెస్పాండ్ అయ్యి మాట్లాడిన తర్వాత వాడు ఒకసారితో సరిపెట్టేస్తున్నాడు. యూట్యూబ్లో వీడియోలే చేయదలుచుకుంటే మంచి మంచి వీడియోస్ చేసుకోవచ్చు కదండి, మంచి మంచి కంటెంట్లు తీసుకోవచ్చు కదండి. రోస్టెడ్ వీడియోస్ పేరు పెట్టి ఇంత దరిద్రమైన వీడియోలు చేస్తావా? వ్యూస్ కోసమేగా. యాండి వీడే తప్పు చేస్తున్నాడు అనుకుంటే ఇన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయంటే వీడియోలకి ఇండైరెక్ట్గా వీడిని ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారండి? ఇప్పుడు డివోషనల్ ఛానల్ ఉంది అనుకోండి, ఒక డివోషనల్ ఛానల్, దానికి వ్యూస్ ఎన్ని ఉంటాయండి? 100ల్లో ఉంటాయి, లేదంటే 1000ల్లో ఉంటాయి. ఇప్పుడు కుకింగ్ ఛానల్స్కి మా వ్లాగ్స్కి కూడా అంతే, లక్షల్లో అయితే వ్యూస్ ఉండవు, ఎక్కడో 1 అలా ఉంటాయేమో. వీడికి ప్రతి వీడియోకి లక్షల్లో వ్యూస్ అండి. నాకు అర్థం కాదు అది. ఇప్పుడు వీడి కోసం కేసు ఫైల్ చేసి పోలీసులు వెతుకుతుంటే ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత వీడేం చెప్తున్నాడండి, మా ఇంట్లో వాళ్ళని ఏమనొద్దు, నేను అలా అనుకొని చేయలేదు, నేను ఇలా అనుకొని చేయలేదు, నేను మామూలుగానే చేశాను, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు
వ్యూవర్స్ అంట తప్పుగా అర్థం చేసుకున్నారంట. ఒరే వెధవా, మీరు వాడిన భాష ఏంట్రా? అంటే మీరు తప్పుగా వీడియోస్ చేసి మీరు తప్పించుకోవడానికి మా మీద నిందలేస్తారా? మేము తప్పుగా అర్థం చేసుకున్నామా? తెలుగులోనే కదరా మీరు మాట్లాడింది. ఎంత నీచంగా మాట్లాడారా? తండ్రి కూతుళ్ళ మధ్య ఒక పవిత్రమైన బంధాన్ని మీరు ఎంత అపవిత్రం చేసి మాట్లాడారు. మిమ్మల్ని ఏం చేస్తే పాపం ఉందో చెప్పండి. మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలేస్తే పాపం. మిమ్మల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. నాకైతే ఒక్కోసారి ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అండి, మన చట్టాలు సరిపోవేమో అనిపిస్తుందండి. ఈ అరబ్ కంట్రీస్లో చట్టాలు అంటారు కదా, నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి కొట్టి చంపుతారు, అప్పటికప్పుడే శిక్షలు ఉంటాయి, జనం మధ్యలోనే శిక్షిస్తారంటారు కదా, అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. నిజంగా ఇదంతా విన్న తర్వాత అండి నాకు ఈ ఛానల్ గురించి మైండ్ పనిచేయడం లేదండి. పొట్టకూటి కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోలేని నాలాంటి ఏజ్డ్ పర్సన్స్ కూడా యూట్యూబ్ని ఒక మంచి ప్లాట్ఫామ్గా భావించుకుని వీడియోస్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి నీచులు ఎవరు మమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారో, ఏ దృష్టితో చూస్తారో అర్థం కాని పరిస్థితి. మేము ఇంకా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామండి. అమ్మా, ఇళ్లల్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉండకండి, మీ కుటుంబానికి ఆర్థికంగా మీరు కొంత తోడుగా ఉండొచ్చు, మీలో ఉన్న టాలెంట్ని వాడుకొని యూట్యూబ్లో వీడియోస్ చేసుకోండి. మీరు వంటలు బాగా చేస్తారా, వంటల వీడియోలు పెట్టుకోండి. లేదు పచ్చళ్ళు బాగా పడతారా, చక్కగా పచ్చళ్ళ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. యూట్యూబ్లో వీడియోస్ ద్వారా బిజినెస్లో క్లిక్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. అలా మీ కుటుంబానికి మీరు హెల్ప్ అవుతారమ్మా ఫైనాన్షియల్గా అని చెప్పేసి మేము ఎంకరేజ్ చేస్తుంటే, ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత, ఇలాంటి కాంట్రవర్సీస్ విన్న తర్వాత ఎవరైనా రాణిస్తారండి? తిండికి లేకపోతే మాడి చావచ్చు, కానీ ఈ దారుణం మనం ఎక్కడ పడతాము, ఈ నీచం మనం ఎక్కడ పడతాము అని అంటారు కదా ఇంట్లో వాళ్ళు కూడాను. రావడానికి ఆడవాళ్ళు కూడా భయపడతారు కదండి పాపం. నిజంగా అండి, మనము ఆడపిల్లల్ని సహజంగా జాగ్రత్తగా పెంచుకుంటాం. అమ్మ ఇది మంచి, ఇది చెడు, ఇది ఇలా, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండకూడదు అని మనం ఎన్నో జాగ్రత్తలు చెప్పుకుంటూ ఆడపిల్లల్ని పెంచుకుంటాం. మగపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మగపిల్లోడే కదా, వాడే పెరుగుతాడులే అన్నట్టుగా కొంచెం అజాగ్రత్తగా ఉంటామేమో. కానీ వాస్తవంగా మనం పెంపకంలో జాగ్రత్త పడాల్సింది మగపిల్లాడి విషయంలోనేనండి. మగపిల్లవాడినే ఆడపిల్ల కంటే ఎక్కువ జాగ్రత్తగా పెంచాలి. అంటే ఇలాంటివి విన్న తర్వాత, ఇలాంటివి చూసిన తర్వాత నాకు అనిపిస్తోంది. ఎందుకంటే వాడు కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, ఆడపిల్లలకి ఇబ్బంది ఏముంది అసలు? వాడే అండగా ఉంటాడు కదా, వాడి మనసు మంచిదైతే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లల్ని కావచ్చు, మగపిల్లల్ని కావచ్చు, చదువుల కోసం మనం హాస్టల్స్లో పెడుతున్నాం కదండి. కంటికి ఎదురుగా ఉన్న మన పిల్లలంటే ఇళ్లలో ఉన్న వాళ్ళని మనం సరే జాగ్రత్తగా చూసుకుంటున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ని అది కూడా మనం చూస్తుంటాం. వాడితో ఏంటి నీకు మాటలు, వీడితో ఏంటి నీకు మాటలనో, లేకపోతే వీడు మంచివాడు, వీడితో బాగానే సావాసం చేయొచ్చానో ఏదో చెప్పుకుంటుంటాం. కానీ హాస్టల్స్లో ఉన్న పిల్లల విషయంలో మనకి తెలియదు కదా, వాళ్ళు ఎవరితో సావాసం చేస్తున్నారు ఏంటి, ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు సెలవులకి వచ్చినప్పుడైనా సరే మీరు వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఉండండి. అంటే ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో కొంతవరకు మనం గమనించవచ్చు. వాడి ఫ్రెండ్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్తుంటారు కదా, అప్పుడు మీరు గమనించుకోండి. అట్లాగే వాడి బిహేవియర్ ఎలా ఉంది,
వాడి అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ మీరు గమనించి ఆడపిల్ల కంటే ఎక్కువ జాగ్రత్తగా పెంచండి మగపిల్లాడిని. ఆ మగపిల్లాడు ఎప్పుడైతే సక్రమంగా పెరుగుతాడో సమాజం ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న అకృత్యాలన్నిటికీ మూలం వాళ్లే కదండి, మగపిల్లలేగా. ఎక్కడో ఎన్నో జరుగుతున్నాయని వింటున్నాగా. అంటే నేను అచ్చగా మగవాళ్ళని బ్లేమ్ చేస్తున్నారా ఆంటీ మీరు అని చెప్పేసి మళ్ళీ రంధ్రాన్వేషణ చేయకండి. నేను మాట్లాడిన దాంట్లో జరుగుతున్న అకృత్యాలు అఘాయిత్యాల్లో మగపిల్లలే కదా ఉంటున్నారు. 6 సంవత్సరాల పాపను అన్యాయం చేసిన, 60 ఏళ్ల ముసలమ్మని బాధ పెట్టిన ఆ 2 సంఘటనల్లో మగవాడే ఉన్నాడు. నేను అందుకే మరీ చెప్తున్నాను, మగపిల్లవాడిని జాగ్రత్తగా పెంచి వాడి మనస్తత్వాన్ని మంచిగా మలచితే సమాజం బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితేనండి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ ఛానల్స్ కూడా ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి డిబేట్లు పెడతారు, మీడియాలో అంతా చెప్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి ఏ శిక్ష పడింది ఏంటి అనేది కూడా జనానికి తెలిస్తే మంచిదనేది నా ఉద్దేశం. దాన్ని గురించి కూడా వాళ్ళు తెలియజేయాలి. ఏదో ఎక్కడో ఒక మూలన చెప్పడం కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఖచ్చితంగా చెప్పాలి. ఇదిగోండి ఫలానా రోజు, ఫలానా సంవత్సరంలో ఫలానా రోజు ఫలానా వాడు ఈ తప్పు చేశాడు కదా, వాడికి శిక్ష పడింది అని ఖచ్చితంగా మీడియా కూడా మనకి తెలియజేయాలి. అప్పుడు రెండో వాడికి భయం వస్తుంది. నా ఆలోచన అది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇష్యూ జరగగానే బ్రేకింగ్ అని వేసేసి ఓ వారం రోజుల తర్వాత దాన్ని మర్చిపోతే జనానికి ఎలా అవేర్నెస్ వస్తుంది చెప్పండి? ఏ శిక్ష పడిందో కూడా తెలిస్తే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. కాబట్టి మీడియా కూడా అర్థం చేసుకుని ఈ విషయంలో పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందనే నేను ఆశిస్తున్నాను. అయితేనండి నేను ఇప్పుడు ఈ వీడియో వ్యూస్ కోసమో ఇంకోటో నేను చేయలేదండి. వ్యూస్ కోసం అయితే మనం మామూలుగా మన వ్లాగ్స్ మనం చేసుకోవచ్చు. కానీ ఒక సమస్య సమాజానికి ఎదురైనప్పుడు, సమాజం అంటే ఎవరు, మనమే కదా, ఎదురైనప్పుడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అంటే ఎవరినో ఏదో అన్నారులే, మనల్ని కాదు కదా, మనకెందుకు ఈ గొడవంతా, మనకు అవసరమా అనుకోకూడదు. ఇవాళ పక్కింటికి వచ్చిన సమస్య రేపు మన గుమ్మం, మన తలుపు తట్టచ్చు. అప్పుడు ఎవరు మాట్లాడతారండి మన తరపున? అప్పుడు ఎవరు స్పందించరు కదా. ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి సమస్యలు సమాజానికి ఎదురైనప్పుడు ఖచ్చితంగా స్పందించి తీరాలి. మన గళం వినిపించాలి. ఎప్పుడైతే మనందరం కలిసి స్పందిస్తామో ప్రభుత్వాలు కూడా సత్వరమే యాక్షన్ తీసుకుంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలకు చాలా సమస్యలు ఉంటాయండి. ఎప్పుడైతే మనమందరం కలిసి గట్టిగా మాట్లాడతామో వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు, ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీ స్వరం కూడా వినిపించండి. మీరు కూడా గళమెత్తి మాట్లాడండి. కామెంట్స్ రూపంలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సరేనా?